दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मज पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम्। ఏహని దగ్గకూడదు అబ్బా, చంపేస్తుండం. ఇదిగా అర్ధరాత్రి 2 అయింది, కొడుకో తెల్లారులా. ఇంకా తెల్లారితే ఈశ్వేశ్వరం బాబు పుట్టినరోజు, గుడికి వెళ్ళాలి. తెల్లారిని పూజారి గారు కూడా లేచి ఉండరు, గుడికి వెళ్తారంటే గుడికి. ఏమే ఆ పెద్ద సొక్క ఆ పక్కన 6 సొక్కలు కలిపితే అచ్చం పల్లకిలాగే ఉన్నాయే, వచ్చి చూడే. పల్లకి పల్లకి పల్లకి, ఈ ప్రపంచం అంతా ఏడ చూసినా నీకు పల్లకి అవుపిస్తుంది. వచ్చి చూడే, పల్లకిలాగే ఉంది. ఉందలే నీ పిచ్చి కానీ, ఇప్పుడు ఎప్పుడు కావాలంట నువ్వు నీ పల్లకీను. నిజమేనే, భూమి మీద ఎవడ అడుగుతా లేదని ఆకాశానికి ఎగిరిపోనాది నా పల్లకి. సర్లే లోనకు వచ్చి తొంగు, మళ్ళా తెల్లారిపో. వద్దే, ఆడు సిరాకు ఆడుతున్నాడు. ఆ దుప్పటి ఎట్టాగిచ్చే ఏడనే తొంగులు లేచి గోదావరికి వెళ్ళి తానం చేసి గుడికి పోతా. ఇదిగా ఆ కుర్చీ పక్కన సంచి ఉంటుంది, పొడి బట్టలు ఫోటో ఎట్టాను, అది ఎట్టాగిచ్చే. అట్టాగే ఎవడికి అక్కర్లేదు, ఎవడికి అక్కర్లేదు. ఓం మహాస్త్రాయ ఫటు. గంధద్వారాధరిషాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగో సర్వభూతానాం తామియోపప్పయే శ్రియం. ఏరా సుబ్బడు, ఏమిటిది? ఈవేళ గుడివైపు గాలి వెళ్ళిందే, అంతా క్షేమమేనా? ఈవేళ దీపావళి వెళ్ళిన పద్యము కాదు, విశ్వేశ్వరం బాబు గారి పుట్టినరోజు. ఇక ఎంత జ్ఞాపకంరా, అర్చన చేయించడానికి వచ్చావు, చాలా సంతోషం. ఇంతకీ నీకు ఈ మధ్య ఏదో పెద్ద జబ్బు చేసిందన్నారు, ఎలా ఉంటుంది ఒంట్లో? అలాగే లేరా, అర్థమైంది, అర్చన చేద్దాంలే. ఇంతకీ నీ బాట ఏమైంది? ఓహో, జ్ఞాపకం వచ్చింది.
ఇవాళ అర్చన అయ్యేదాకా నువ్వు మూడు వ్రతం కదూ. అయితే నడు అర్చన చేస్తాం. ఆత్రేయ గోత్రస్య స్వాతి నక్షత్ర తులారాశ్యాం జనితస్య విశ్వేశ్వరయ్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తద్ధర్మపత్న్యాః విశాలాక్షి నామధేయవత్యాః సహ కుటుంబానాం. పిల్లల పేర్లు కూడా చెప్పాలా? అలాగే పెద్దమ్మాయి అన్నపూర్ణ, అల్లుడు ఈశ్వరరావు, రెండవ అమ్మాయి రాజ్యలక్ష్మి, అల్లుడు కృష్ణమోహన్ రావు, కడపటివాడు మన జగన్నాథం, కోడలు మహాలక్ష్మి. కానీ వాళ్ళ పిల్లల పేర్లు మాత్రం అడక్కు, జ్ఞాపకం లేదు. అయినా నీ పిచ్చి కానీ సహకుటుంబానం అంటే అందరూ వచ్చేస్తారు, నువ్వు వస్తావు. మీ అనుబంధం అలాంటిది. మహారాజ పోషకులు విశ్వేశ్వరం గారికి పుట్టినరోజు శుభాకాంక్ష. ధన్యోస్మి. ఈ జీవితానికి మరో సంవత్సరాన్ని అనుగ్రహించాడు స్వామివారిని అమ్మవారిని ఈ పట్టు వస్త్రాలతో అలంకరించి అష్టోత్తరం జరిపించారు. చెత్తం. అవును, ఒక్కరే వచ్చారు, మీ వాళ్ళేరి? మీ స్వయం పాకానికి అక్కడంతా సిద్ధం చేస్తున్నారండి. అయినా వీడు నా బహిర్ప్రాణం, వీడుంటే అందరూ ఉన్నట్టు. అవునవును, తేనె తీపి, కన్ను కాంతిల, మీరు అతను ఏనాటి అనుబంధమో ఇది. సముద్రరాజతర్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం సర్వకార్య దిగ్విజయమస్తు. ఆయుష్మాన్ భవ. ఒరే, ఆస్తిని చూసి ఆప్యాయత కురిపిస్తారు ఆయన వాళ్ళు. కానీ మనం ఏం చేసినా చేయకపోయినా తనే ఆస్తి అయిపోతుందిరా చెట్టు. అందుకనే కొడుకు పెట్టినా పెట్టకపోయినా కొబ్బరి పెడుతున్న సాయంత్రం. అర్థమైందా? తూ అట్లతో అది ఒరే వెంకు, ఇవాళ నాటిన ఈ చెట్టు రేపు దేవుడికి అభిషేకం చేస్తుంది, ఎల్లుండి మన జ్ఞాపకం అవుతుంది. రే సుబ్బడు, రే సుబ్బడు, రే ఏమిటా పరధ్యానం? ప్రసాదం తీసుకుని ప్రదక్షిణ మొదలెట్టు, పొద్దుక్కుపోతోంది. వెళ్ళరా. అండి సోమయాజులు గారు, ఈయన ఎవరండి? ఎవరైనా తులసి చెట్టుకి మారేడు చెట్టుకి ప్రదర్శనలు చేస్తారు, ఈయన కొబ్బరి చెట్టుకి ప్రదర్శన చేస్తున్నాడు ఏమిటి? అతను సుబ్బడు. ఆ చెట్టు అతను అతని యజమాని విశ్వేశ్వరం గారు కలిపి నాటిన చెట్టు. అది వాళ్ళ స్నేహానికి గుర్తు. అయినా నాకు తెలకడుగుతా, అయ్యకి ఇదేం పిచ్చే? 40 సంవత్సరాలు ఆ విశ్వేశ్వరం బాబు పొలం కాచి ఆరి పిల్లలకి నానా సాకరీ చేసిరా. వాళ్ళు మనకేటి చేశారే? న్యాయం చెప్పు. ఆ జగన్నాథం బాబు హైదరాబాద్ పోయినాడా? ఎప్పుడు ఏడాదికి పాలి కాయకి సచ్చినాడు వచ్చి ఆ పొలం చూసేసుకొని అటు నుంచి అతే పోతాడు. మా గొప్పోడు అట్టోడి మీద అయికెందుకు ఈ పిచ్చాపేచ్చా? ఒరే అంక, అన్యాయంగా మాట్లాడుకురా. ఆ విశ్వేశ్వరం బాబు వెళ్ళిపోతా మనకు 2 ఎకరాలు రాసిచ్చారా? అది ఇప్పుడు 4 ఎకరాలు అయింది. పాపం ఆ జగన్నాథం బాబు గారికి ఏమున్నది చెప్పు? 6 ఎకరం పొలం, అది కూడా నువ్వే చూస్తున్నావు కదా. అత్తగంతమైతే ఆరు పిల్లలు చదువుకొని అమ్మేసుకుని పోయినారు, మనం ఒప్పుడు చేసుకున్నాం. ఓ అబ్బో, చేసిన ఒబ్బడి చాలు కానీ మీ అయ్యి వస్తున్నాడో లేదో చూడు. పొద్దునానంగా వెళ్ళాడు, పొద్దెక్కిపోతుంది. ఇదిగా అయ్యా, వాళ్ళకి పారిపోదులే, దోశలు తిను, చల్లారిపోతున్నాయి. కానీ తింటాలే.
అలా బజార్కి వెళ్ళి వస్తాను. రేటు మళ్ళీనా? మళ్ళీ కాదు, ఇప్పుడే. కానీ సేపు కూకొని వెళ్ళొచ్చుగా. ఏం చెయ్యాలి కూకుని? నీ ముఖం ఆడి ముఖం చూస్తానే నేను పోతున్నా. అలాగున్నారేటండి? ఏమైందండి? పెద్ద పాపకి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు? అన్నపూర్ణమ్మ గారికి అండి? అయ్యి బాబాయ్, చాలా పెద్ద పని ఎట్టేశారు ఇప్పుడు. నాకు పల్లకి మోపు చేయాలి. పెళ్ళి ఎప్పుడండి? నువ్వు తొందరపడుతున్నావు కానీ అది పడాలి కదా. అదేమో భాషా ప్రవీణ చదువుతానంటోంది. ఈ మాఘమాసంలోనే పెళ్లి జరపాలని అమలాపురం వాళ్ళు తొందరపడుతున్నారు. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు అవుతారా? ఆగాలండి, లేకపోతే ఊరికి వచ్చేస్తుంది ఏంటండి చదువులు తల్లి సరస్వతి దేవి. మనం సర్ది చెబుదామండి, మీరేం సెంతడకండి. నీకున్నపాటి నిబ్బరం నాకు లేదురా. ఎక్కడి నుంచి వచ్చేయండి నాకు నిబ్బడం ధైర్యం? అన్ని తమరిచ్చినాయే బాబు. ఈ మాత్రం నిబ్బరం ఆ లాయర్ పాపారావు గారికి ఉంటే వ్యవహారం సవ్యంగా జరిగిపోయేది. మధ్యవర్తిగా వాడు పెళ్లి వారిని ఒప్పించలేడు, నేను నా కూతుర్ని ఒప్పించలేకపోతున్నా. మధ్యలో గంటు ముఖం గారి పేరు ఎత్తకండి. లాయర్ పాపారావు గారి పేరు తలుచుకుంటే ఎందుకు అలా ఒంటి కాల మీద వేస్తావు? తల మారిసేస్తాడు ఆడంటే సిరాకు నాకు. మరి అయితే మొన్న వాడి కొడుకు పెళ్లికి ఎందుకు పల్లకి కట్టావు? అది నా కుల వృత్తి. బలేటోరా, పగోడు అడిగినా పల్లకి కడతాను. పల్లకి కోసం ప్యాన్ ఇచ్చేస్తానండి. ఏ లెక్క ఆ లెక్క. నువ్వు నాకు అర్థం కావురా, అర్థం కావు. ఏమైంది బాబు? ఏమైందండి? సంద్ర అయ్యగారు ఒరిగిపోతున్నారు. వేగ పడవ ఒడ్డు కట్టుకెళ్ళి. సుబ్బుడు, సమయానికి అయ్యగారిని ఆసుపత్రికి తీసుకొచ్చి ఆయన ప్రాణం నిలిపేవరా. ఒక్క నిమిషం ఆలస్యం ఏంటో మనకు దక్కేవారు కాదు. నీలాంటి బొట్టు దొరకడం ఆయన అదృష్టం రా. ఆయుష్మాన్ భవ. జగన్నాథ్ బాబు, ఇదేనా రావడం? ఇప్పుడే బస్సు దిగి వస్తున్నానండి. మహాలక్ష్మి పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా? అంతా కులాసానే. ఇంతకీ నేను పంపించిన శుభలేఖ అందిందా? అందింది. మొట్టమొదటి శుభలేఖ స్వామివారి దగ్గర పెట్టి అర్చన చేశారు. ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడన్నారు? ఈ గురువారం కాక పై గురువారం రాజమండ్రిలో నాళవర సత్రంలో. రాజమండ్రిలో మీ పెంతడ్రు కుమారుడు కృష్ణమూర్తి? అవును, అందుకే అక్కడైతే కాస్త సాయంగా ఉంటుంది. అవునవును, మరి బంధువులతోటే జరిపించే శుభకార్యం. ఇంతకీ పెళ్లి కొడుకు పిల్లవాడు ఏం చేస్తున్నాడు? అమెరికాలో అట్లాంటాలో ఉద్యోగం. ఈ మధ్య పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని 2 ఏళ్ల నుంచి పోతుంటే ఇదిగో ఇప్పటికి ఒప్పుకున్నాడు బడుద్దాయి. దేనికైనా సమయం కలిసి రావాలి కదా బాబు. అయితే ఈ పైన అంతా పిల్లడావిడ అనమాట. అన్నట్టు కిందటి నెలలో నాన్నగారు పుట్టినరోజు నాడు సుబ్బడు వచ్చి అర్చన చేయించాడు. వాడికి ఎంత గుర్తు. మీకు వీలైతే వెళ్ళేటప్పుడు ఒకసారి సుబ్బడిని కలిసి వెళ్ళండి బాబు. ఇదిగో ఇప్పుడు అటే పొలం వెళ్ళి సుబ్బని కలిసి మళ్ళీ రాత్రి రైలుకి వెళ్ళిపోవాలి. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. మరి అలాగే మీరు చెప్పాలా? తప్పకుండా వస్తాం. విశ్వేశ్వరం గారింట్లో పెళ్ళంటే రక్కలు కట్టుకో వాళ్ళం. ఉంటాను మరి. శుభం జయం. మళ్ళీ 50 కొబ్బరికాయలు 2 అతికాయలు ఇచ్చేయాలరా. పనసపండుని తిప్పించమంటారేంటి? బాగున్నారండి? బాగున్నాను రా.
సుబ్బడు కనిపించట్లేదు, రాలేదా? లేడండి, ఈ మధ్యనాడికి అసలు ఒంట్లో బాగోటలేదండి, బయటికి రావట్లేదండి. డాక్టర్ వద్దన్నాడండి. పని మీద వచ్చారేటండి? అవునరా, అబ్బాయి పెళ్ళి రాజమండ్రిలో చేద్దామని ప్రయత్నం. మిమ్మల్ని అందరినీ స్వయంగా పిలుద్దామని వచ్చాను. పనిలో పని సుబ్బన్నను కూడా ఒకసారి కదిపి చూద్దామని. రే కళ్ళు దొబ్బేయరా? మీకు తెలుసు కదండి, మా పలకి కట్టడం మానేసి 10 ఏళ్ళు అయిందండి. మునుపుట్లో లేడండి, బాగా పాడైపోయాడండి. అయినా మీరు ఇంటికి వెళ్ళకండి అని అడగండి. అది కాదురా, మాకు మా ముఖ్యమండి. ఆనకు మీ ఇట్టం మా ఇట్టం. సర్లేరా, అయితే ఇంటికి వెళ్ళి ఒక మాట సుబ్బని చూసేడతాను. పెళ్ళికి తప్పకుండా రండి. ఆ టైం చూద్దారులేండి. కౌలు డబ్బులు ఇచ్చి వెళ్తారని వచ్చాను. కౌలు డబ్బులు ఇద్దామనా? ఇచ్చావా? ఇదిగోండి బాబు, మొత్తం 10,000. అబ్బా 10,000 ఎదిలతే, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఈ ఏడాది పంట బాగా పడింది అన్నమాట. మరి అదేంట్రా, నీ పొలం బాగా పండింది, మరి ఊళ్ళో వాళ్ళ పొలాన్ని తెగులు చెడిపోయింట్రా. అంటే అది మరి మనం పెట్టుబడి బాగా పెట్టాం కదండి, ఎరువులు. నాగ తాకట్టు పెట్టడానికి షావుకారు దగ్గరికి వెళ్తారా బాబు? మరి తీసుకోవడం కోసం నీ పెళ్ళం గాజులు తాకట్టు పెట్టి తీసుకొస్తావా? మరి కౌలు డబ్బులు ఇచ్చుకోవాలి కదండి. కౌలు డబ్బులు ఇస్తావా? సంవత్సరం తిరిగేదాకా ఇలాంటి దిక్కుమాలిన డబ్బులు తీసుకొచ్చి నాకు డబ్బు ఇవ్వాలని చూసామంటే చంపేస్తాను. ఈ డబ్బు నాకు ఇచ్చి నువ్వు నీ ఇంట్లో పస్తులుంటే నేను పండుగ చేసుకుంటా. ఇంట్లో నా చేతి నెత్తురు కూడా ఎందుకు తినిపిస్తావురా? పోరా పోరా. జగన్నాథం బాబా, రండి బాబు రండి. బాగున్నారా? అమ్మగారు పిల్లలు బాగున్నారండి? అంతా బాగున్నారా? నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? పర్లేదండి. మరి ఆ దగ్గేంటి? ఇదో కాలేజ్ శాపం అండి. ఆచార్య గారికి చూపించావా? ఆ గూట్లో అన్నీ ఆరిచ్చిన మందులేనండి. తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. రండి రండి బాబు, కూర్చో. అందరూ కులాసుకున్నారా బాబు? అంతా కులాసా. ఇంత నేను తాగలేదే. కూర్చోరా, కింద కూర్చునేమిటి? నిన్ను కూర్చో. రే, మా నాన్న ఎంతో నువ్వు అంతే. ఏమిటి చేదస్తాం? లేదు బాబు, ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి, అది పద్ధతి. అయ్యగారే ఇక్కడ ఉండాల్సిన ఎక్కడికో వెళ్ళిపోయారు. నువ్వు కాదని నన్ను మాట ఇస్తే నేను విషయం చెప్తాను. కాదన్న మాట చెప్పండి. ఎల్లుండి కాశీ వెళ్ళాలిరా. దేనికండి? రే, ఏనాడైనా కాశీ వెళ్ళి మీ పేరెంట్ గారికి అంటే కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలని మీ అమ్మగారు నా చేతిలో చేసి మరీ మాట తీసుకుంటారా. షష్ఠి పూర్తి లోపల తప్పకుండా నేను తీసుకెళ్తాను, నేను మాట ఇచ్చాను. ఏమారు 6 ఏళ్ళ కంటే వెళ్ళిపోయింది. ఎల్లుండి షష్ఠి పూర్తి. నాకెంత అన్యాయం చేశాడో ఒకసారి కాశీ వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుడికి చెప్పుకొని అభిషేకం చేసి మరీ వస్తాను. నేను బాధపడకండి, టికెట్లు అట్టుకొచ్చేస్తాను, దగ్గరుండి తీసుకెళ్తాను, ఇద్దరు వెళ్ళి వద్దాం. నువ్వు రావటం లేదు. అదేంటండి? మాట ఇచ్చావు. మరి ఎవరు వస్తున్నారు? కదరా, శుక్రవారం నాడు అబ్బాయి పుట్టినరోజా. నువ్వు లేక నేను లేకపోతే వాడు చిన్న పుచ్చుకుంటాడు. నువ్వు దగ్గరుండి ఆ పుట్టినరోజు వ్యవహారాన్ని బాగా చూసి పెట్టు, నాకు తృప్తిగా ఉంటుంది.
ఏంటి ఒంటరిగా వెళ్తారా? ఒంటరిగా కాదురా, వాడు 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 ఆ గంటు ముఖంగాడు అయ్యి ఉంటాడు. తప్పలా అనకూడదు. లాయర్ పాపారావు వస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి, కాశీలో అయ్యి వెళ్ళండి. నేను ఎక్కడ కోపమే నీకు. ఎన్ని రోజులు ఏంటండి? ఎంతరా? 2 వారాలు రా. 2 వారాలే అండ్ బేగ వెళ్ళొచ్చేయండి మీరు, లేకపోతే ఇక్కడ నాకు కాలు చెయ్యి ఆడదు. ఇంకా కాలు బయట పెట్టలేదు, అప్పుడే బేరాలు మొదలెట్టావు. ఎంతరా? ఇలా వెళ్తాను, అలా వచ్చేస్తాను రా. 2 వారాలు రా. నువ్వు అలా మూతి పెడతా, నేను వెళ్ళలేను. నువ్వు అంటే కానీ నేను వెళ్ళను. సరే. కాశీలోనే కాటికి వెళ్ళిపోయాడు మహారాజు. ఆ గంటు ముఖం వాడే తిరిగి వచ్చాడు. ఆస్తిలో వాటా ఇచ్చారు, నాకు బతకడానికి ఇంత దారి చూపించారు. ఒక్కరు వెళ్ళిపోయారు, నానే మిగిలిపోయాను. ఊరుకో. అయినా నీకు ఎంత గుర్తురా? క్రితం నెల నాన్నగారి పుట్టినరోజు నాడు గుళ్ళు అర్చన చేయించావుట. తండ్రికి తద్దినం పెట్టడానికే తన్నుకు చేస్తున్నారు ఈ లోకంలో. అలాంటిది నీకెందుకురా ఇంత ఆపేక్ష? నాకు తండ్రి కంటే ఎక్కువ కదండి, అందుకే మరి ఎక్కడ ఉన్న చల్లగా ఉండాలని చేయించాను. నీ మనస్సు అలాంటిది, అందుకే నీకు శుభవార్త చెప్పిపోదామని వచ్చాను. ఒరేయ్, మా పెద్దాడికి పెళ్ళిరా. ఎప్పుడు పెళ్ళి? పై గురువారం రాజమండ్రిలో చేద్దామని ప్రయత్నం. అబ్బాయి గారు ఉండేది అమెరికాలో కదండి. అవునరా, ఈ మధ్య వాడికి పెద్ద ఉద్యోగం కూడా వచ్చింది. సరే పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది కదా అని వెతికితే ఇదిగో ఇప్పటికి కుదిరింది. కానీ ఓ చిక్కు వచ్చిందిరా. ఏంటండి అది? ఏం లేదురా, వాడు తాత పేరింటిగాడు కదా, వాడికి అన్నీ పద్ధతిగా ఉండాలి. పెళ్లి 5 రోజులు జరగాలి, పల్లకి పెట్టించాట, అన్నీ సాంప్రదాయకంగా జరిగించాట. ఈ ముచ్చట్లన్నీ చూపించడానికి అమెరికా నుంచి వాళ్ళ స్నేహితులందరినీ తీసుకొస్తున్నట్టు పెళ్లికి. ఇందులో సిక్కేంటండి? మనకు అచ్చొచ్చిన పల్లకి కదా. సరే నువ్వు ఉండగా పల్లకి లోటేమిటి, మహారాజులో పెట్టించేస్తానని మాటిచ్చాను. ఇలా చూస్తే నీ ఆరోగ్యం ఇలా ఉంది. నా ఆరోగ్యానికి ఏమైందండి? గుండులాగా ఉన్నాను. అయినా అబ్బాయి గారు అంత ముచ్చట పడుతుంటే పల్లకి పెడదామండి తప్పకుండానే. అయినా అమెరికా అబ్బాయి గారికి ఇవన్నీ నచ్చుతాయండి? లేదురా, వాడే మరీ చెప్పాడు. రే, వాడికి మన పద్ధతులన్నా సంస్కృతి అన్నా మహాగౌరవం రోయ్. అంత తాతగారి పోలికి వచ్చి ఉంటుందండి. సత్యమండి. అంతే. నిన్ను ఇలా చూస్తూ పల్లకి పెట్టమని అడడానికి నోరు రావట్లేదు. వాడేమో చెప్పినా మీరు మొండి ఘటం. నాకేమీ పాలు పోవట్లేదు. అంతా దేవుడి మీదే భారం. జాగ్రత్త బాబు, గాబరా పడకండి బాబు. నేను ఉండగా మీకు చింత ఎందుకు? తమరికి పల్లకి కావాలి అంతే కదా. నేను కడతానండి. సాక్షాత్తు మా ఇస్పేశ్వరం బాబు కోసం నేను కడతాను. పద. ఎరా, ఈ పల్లకి లేస్తుందంటావా? అయ్యి బాబా లేటోరే, కాస్త సాపు చేసి సంగారిస్తే ప్రపంచకంలో ఉంటుంది ఏంటండి ఇట్లాంటి పల్లకి. సుబ్బడి పల్లకి ఎక్కి అబ్బాయి గారు రాజమండ్రి ఈదులన్నీ ఊరేగాల 10 తరాల పల్లకి ముచ్చట్లు చెప్పుకోవాలి జనం. అబ్బాయి గారికి మళ్ళీ బుల్లి స్పేశ్వరం బాబే పుట్టాలండి. అన్నాయ్, పల్లకి సంగతి మీరు వదిలేస్తే మీ పెళ్లి పనులు చూసుకోండి. 2 రోజుల ముందే రాజమండ్రి వచ్చేస్తండి పల్లకి. భయానా కింద ఈ వెయ్యించు. ఏం అక్కర్లేదండి, ఈ కట్నాలు భయానాలు ఇవన్నీ కూడా చెన్నై స్పేశ్వరం గారు ఇస్తారండి. పల్లకి కట్నం ఆరే ఇవ్వాలండి యదాయకం. సర్లేరా, అయితే మరి నేను వెళ్ళిరానా? చెయ్, అబ్బాయి గారు బయలుదేరుతున్నారా? ఎంకండి ఎలా పిలు గెలలు కొట్టాలి. తానానికి వెళ్ళాడు. పర్లేదురా, నేను బయలుదేరుతాను. రైలుకి వేడవుతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. రే, మళ్ళీ నేను పనుల్లో మునిగిపోతాను. మా తమ్ముతో 2 రోజుల ముందు కబుర్లు చేస్తాను. అచ్చమ్మా, నేను బయలుదేరుతున్నాను. పెళ్ళికి అందరూ రావాలి. ఊరుకోరా. నన్ను ఊరుకోమంటావటే? ముందాడికి చెప్పు. ఆయన గారు ఎవరో వచ్చి అడిగినారంట, ఈయన గారు ఒప్పేసుకున్నారంట. జ్ఞానం ఉన్న పనేనదే. అబ్బో, ఇంకా ఉంది మరి. దగ్గవయ్యా, బాగా దగ్గు. పల్లకి కడతాడంట. పల్లకి అడగడానికి ఆయనకి లేకపోయినా అవును అంటే నీకెట్టుకొచ్చింది నోరు. ప్యాన కన్నా ఎక్కువ అంటే ఎదవ పల్లకి ఇరిసి పారేతనయ్యాల. ఇరిసి
పల్లకి మీద కాలెత్తుతా ఉంటామో నష్టపోడా. పాలి పల్లకి ఊసేస్తామంటే ప్యాన్ తీసేస్తాను. ఎవడన్నా సరే పల్లకి జోలికొచ్చాడంటే దాని మీద పడి చచ్చిపోతాను. నేను పల్లకి కట్టాలా? మా ఇస్పేశ్వరం బాబు మళ్ళా ఊరేగాల. మా ఇస్పేశ్వరం బాబు నచ్చిన వాళ్ళు ఉండండి, నచ్చిన వాళ్ళు పోండి. పోతాం. పోక ఎక్కడ కూకుంటారా? పోరా. కొంపలో ఉంటే నేనన్నా ఉండాలా, పల్లకన్నా ఉండాలా? నేను పోతున్నా అమ్మా, నేను పోతున్నా. అబ్బో చాలా చూసాం. ఓరే ఇంకా ఆగరా, నా మాట వినరా. నేను పోతున్నా. పని ఏదవని పల్లకి అంటే ఆడికేం తెలుసు. ఇద్దరు మనుషుల్ని ఒద్దికగా ఒకటి చేసి ఊరేగించేది పల్లకి. ఊరేగించడం అంటే ఊరేగిపోవడం కాదు, ఊరికి ఎరిగింపు చేసేది ఊరేగింపు. ఫలానా ఇంటి అమ్మాయి గారు ఈ ఏట నుంచి ఫలానా ఇంటి అమ్మగోరయ్యారు, ఆ ఇంటి అబ్బాయి గారు ఈ ఏట నుంచి అయ్యగోరయ్యారు అని ఎరిగిస్తుంది పల్లకి. అంతేకాదు ఈ సిలకా గోరింకలు ఏడాపడ్డా మీరు దీవించాలా, ఆరి కాపురం పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మీరు ఆశీస్సులు అందించాలని అడుగుతుంది పల్లకి. కాపురం అంటే కలిసి నట్టమే కాదు, స్థిరంగా కూకోవడం కూడా శాతనవ్వాలా అని నేర్పుతుంది పల్లకి. ఇరిసేస్తాడంటే ఇరిసేస్తాడు, మూత నట్టపోడు, ఎదవ దూకుడు ఇడునే. సర్లే రాబోతుంది. ఆ విధంగా శ్రీరామచంద్ర ప్రభువు శివుని విల్లు విరిచి సీతమ్మని చేపట్టాడు. తరువాత వారిద్దరిని మిథిలానగర వీధులలో పల్లకీలో ఊరేగించారు. ఆ సందర్భాన్ని వర్ణిస్తూ ఒక అవధాని గారి చెప్పిన పద్యం చూడండి. రామునిగాంచు వారలకు రామయ్య కానగరా, మైథిలీ మోమును చూడ రాఘవుని మోహన రూపము చూపుదాని, ఆ భామదే అందమన్నయని వల్కిరి కొందరు, కొందరేమో శ్రీరాముడు ఎంతగాడని రచ్చయరేగెదు రచవీధులను. రచవీధులు పెద్దగా ఉంటాయి కదా, అందుకని పల్లకి చాలా వేగంగా నడిపిస్తున్నారట పోయిలు. అందుచేత రామయ్యని చూసిన వారు సీతమ్మని చూడలేకపోయారు. అలాగే సీతమ్మని చూసిన వారు రామయ్య కేసి తిరిగేలోపే పల్లకి ముందు వెళ్ళిపోయిందట. అప్పుడు వారంతా తమలో తాము వాదులు ఆడుకుంటున్నారట. రామయ్య అందమే గొప్పదని రామయ్యని చూసిన వాళ్ళు, సీతమ్మని మించిన అందమే లేదని అమ్మను చూసిన వాళ్ళు తగవు పడుతూ ఉంటే తెలుసుకున్న జనక మహారాజు గారు ఒక్కసారి పల్లకి ఆపించారట. అప్పుడు అందరూ రామయ్యని సీతమ్మని తనివి తీరా చూసి ఆ ఇద్దరి జగదేక సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక వెండి భరణిలో పెట్టిన 2 నిండు చందమామల్లా ఉన్నారట సీతారాముడు. మన పల్లకి టాప్ కనపట్లేదు, ఏమైపోయినది? ఎలకలు కొట్టి పాడైపోయినది. రే ఇంకా మేదర్ సేనని పిలుచుకురా ఒకసారి, పల్లకి టాప్ కొలతలు తీసుకోవాలి. ఈ పల్లకి పిచ్చి కూడా దొబ్బ. నువ్వు వినవే, పేనం మీద తెచ్చుకోక నా మాట వినవయ్యా. అయినా మనిషిని మనిషి మోయకూడదట, నీకు తెలదా? మనిషిని మనిషి మొయ్యకూడదా అంటే నీ అమ్మ 10 నెలలు నిన్ను కడుపులో మొయ్యకుండానే పుట్టేసావేంటి? నువ్వు పుట్టాక 3 ఏళ్ళు నీ అమ్మ నేను సంక నేర్చుకు మోస్తేనే కదా నువ్వు నడకలు నేర్చా. నేను సచ్చాక ఇంట్లోనే శవాన్ని కొలపెట్టేస్తావా మనిషిని మనిషి మొయ్యకూడదని? సచ్చాక కూడా 4 మోస్తేనే రా శవం కాటికెళ్ళేది, మోతలేదే మనిషే లేడురా. పోన్లేరా ఇంకా మీ అయ్య ముచ్చటే తీరని. వెళ్ళి సేనే కబురెట్టు. సరే వెళ్తానులే. ఎన్ని వేల జంటల్ని ఎత్తుకు మోసావే. మూడు 4 తరాల ముచ్చట్లు తీర్చావు కదంటే నువ్వు ఎవరికి అక్కర్లేదంట.
అవన్నీ నువ్వు మనసులో ఎట్టుకోక. సన్నిస్పేశ్వరం బాబు మనం కావాలని అడిగాడంట. పద కొత్తపై రాజమండ్రి వెళ్దాం. నవ్విన నా ఆపసేనే పండాల. వాళ్ళు మన పల్లకి చూసి అదిరిపోవాలి. సుబ్బడ పల్లకి అంటే ఏంటో చూపిద్దాం పద. పొద్దుటే పల్లకి పని మొదలెట్టాలి. ముత్యాల దండలు ఏడున్నాయి? దేవుడు గుట్లో ఉన్నట్టున్నాయిలే, పడుకో. పెద్ద బిల్ల తెల్దా? ఆ పూసల దండలు, పెద్ద బిల్ల, చెవుకి దండలు అవన్నీ ఏడబెట్టు. అబ్బా అన్నీ అటక మీద ఉన్నట్టున్నాయి అయ్యా. ఓ పాలు దింపుదా రేటు పెట్టి. పొద్దున్నే ఎంకడ దింపుతాడు కానీ పడుకో. అదిగదిగో పల్లకి అల్లనాటి పల్లకి, తెలుగునాట పెళ్లికి తేరైన పల్లకి. అదిగదిగో పల్లకి అల్లనాటి పల్లకి, తెలుగునాట పెళ్లికి తేరైన పల్లకి. ముత్యాల తలంబ్రాలే ముచ్చటైన సరములు, జడలోని పూలాయ జలతారు దండలు. ముత్యాల తలంబ్రాలే ముచ్చటైన సరములు, జడలోని పూలాయ జలతారు దండలు. కన్నె వధువు నొసటిపై కళ్యాణ తిలకానికి, కన్నె వధువు నొసటిపై కళ్యాణ తిలకానికి. ఆకాశ దర్పణాన ఆభాకి పల్లకి, అదిగదిగో పల్లకి అల్లనాటి పల్లకి, తెలుగునాట పెళ్లికి తేరైన పల్లకి.
తడుకు వెళుకు పల్లకి తగిన వరుడు రామయ్యే తరుణి సీతమ్మకి తారలన్ని హారములౌ తడుకు వెళుకు పల్లకి తగిన వరుడు రామయ్యే తరుణి సీతమ్మకి వేచి ఉన్న బంధువులకు వేడుకాయనేటికి వేచి ఉన్న బంధువులకు వేడుకాయనేటికి ఆడపిల్ల చేరునింక అత్తవారింటికి అదిగదిగో పల్లకి అల్లనాటి పల్లకి తెలుగునాట పెళ్ళికి తేరైన పల్లకి అదిగదిగో పల్లకి అల్లనాటి పల్లకి తెలుగునాట పెళ్ళికి తేరైన పల్లకి. అయ్యా లారీ ఎదురా రేపు పొద్దున వస్తుందయ్యా. రేపు పొద్దున్న వస్తే ఎలాగరా? పెళ్ళి ఎల్లుండి కదయ్యా. అయితే మాత్రం 2 రోజుల ముందు పల్లకి వచ్చేస్తుందని మాట ఇచ్చావా? మాట అంటే మాటే. లారీ కోసం ఆగేదేం లేదు. రండిరా మోసుకెళ్ళిపోదాం. ఏంటి 6 మైళ్ళు మోసుకెళ్ళాలా? 6 మైళ్ళు ఏంట్రా? శాలల్లో అడ్డం పడి వెళ్తే 4 మైళ్ళు. హజ్జు బాబోయ్ 2 మైళ్ళు కన్సీషన్ ఇచ్చేసాడు. మేము రావు. ఇంకా చెప్పరా వాళ్ళకి, మాట పోతురా. వెళ్దారు పట్టండిరా, 2 గంటల్లో దింపేసి వచ్చేద్దారే. రండి, కృష్ణమూర్తి బాబు గారు కదా. ఇదిగోండి సుబ్బడి పల్లకి వచ్చేస్తుందండి రాజమండ్రి. 2 గంటల్లో రివ్వులు వచ్చి వాలిపోతాడు. మా చిన్న ఎస్పేశ్వరం గారి కోసం కట్టానండి. ఏంటి బాబు అంటలేదా? సరిగ్గా లేదండి పల్లకి. నీ పల్లకి కేరా చూస్తేనే కళకళ్ళాడిపోతుంది, కానీ వాడికి ప్రాప్తం లేదురా. బాబు ఏమైందండి? వాడి జాతకంలో పల్లకి రాసి పెట్టలేదురా. బాబు ఏంటంటున్నారు? పెళ్ళిగానే ఆగిపోయిందా బాబు? లేదురా, అబ్బాయికి వారం రోజుల కన్నా సెలవు దొరకలేదు. అందుకని పెళ్లి హైదరాబాద్లో కానిచ్చేస్తా అంటున్నారు. 5 రోజులు పెళ్లి కాస్త అరపూట పెళ్లి చేసేశారు. ఇంకా నీ పల్లకి పెట్టే సమయం లేదురా. నిన్ను అచ్చమ్మని వెంకటని దగ్గరుండి తీసుకురామని నన్ను పంపించారు. ఇదిగో నీ పంచల చేప, ఇదిగో ఇవి వాళ్ళ బట్టలు. కట్టుకుని వస్తే హైదరాబాద్ పోయి అక్షంతలు వేసొద్దాం. నిదురించిన మోడు ఈ పల్లకి కూడు, చివరి వసంతంలో చిగురించె నేడు. నిదురించిన మోడు ఈ పల్లకి కూడు, చివరి వసంతంలో చిగురించె నేడు. చూపు చుక్కలైపోయెను రాలేదు చెలికాడు, చూపు చుక్కలైపోయెను రాలేదు చెలికాడు. పడవ పల్లకి నెత్తుకు పయనమాయగూడు, పయనమాయగూడు.